టోకును మళ్ళినట్టును. అవును పిల్లరా, పంది కడగబడిన తర్వాత మరలా బురదలో పండుకుంటే, బురదలో తొర్లుతూ ఉంటే ఎలా ఉంటుంది? కుక్క తన వాంతికి చేసుకున్న తర్వాత మరలా తిరిగి దాన్ని తింటే ఎలా ఉంటుంది? వీళ్ళు ద్రోహము. అలాగే వీళ్ళు అంటున్నారు ఏంటంటే, కడిగినాను, రక్తంలో నేను ఏర్పాటు చేసుకున్నాను, రక్తంలో కడగబడినని చెప్పావు, ప్రార్థన చేసావు, తమ పాపాలను ఒప్పుకున్నావు. కానీ ఈరోజు మరలా పాత జీవితమే కొనసాగుతున్నావు కదండి. వాళ్ళు దేవుని ఉన్నాను చెప్పొచ్చు, కానీ దేవునికి సన్నిధి ఒకవేళ విడిచిపెట్టావేమో, దేవుని సన్నిధి నుండి కొనసాగుతున్నామేమో, కానీ జీవితం ఎలా ఉందంటే, ప్రభులో ఉన్నావా? పాత జీవితంలో ఉన్నావా? పొరుతున్నావా? పాత స్వభావం ఉందా? పాత క్రియలు ఉన్నాయా? పాతదనం ఉన్నట్లయితే దేవుని ఆజ్ఞలన్నీ తెలుసుకున్న తర్వాత తెలియకుండా మంచిది అంటాడు అక్కడ. ఇవి తెలిసి ఉండకపోతే, దేవుని ఆజ్ఞలు తెలిసి ఉండకపోతే మంచిగా ఉంటుండే. తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత మరలా పాత జీవితం మొదలుపెట్టారు కనుక, పాత క్రియలే నడుస్తున్నాయి కనుక మరి తెలియడకపోవడం మంచిది. మరి వీళ్ళు ఎవరంటే ద్రోహం చేసిన ప్రజలండి. మీరు ద్రోహం చేస్తున్నారు. దేవుని ఆజ్ఞలు విని దేవుని సన్నిధిలో స్థిరపడకుండా దేవునికి ద్రోహం చేస్తున్నారు కదండి. దేవుని కోసం రక్తం కార్చాడు కదండి, నేను ఏర్పాటు చేసుకున్నాడు కదండి, నేను పిలిచాడు కదండి, స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదండి. మరి ఆయన అంత ప్రేమిస్తే, ఆయన ప్రాణం పెడితే మరి నువ్వు ద్రోహం చేసిన వారుగా ఉంటావండి. క్రీస్తుకు ద్రోహం చేస్తే రేపు నీ స్థితి ఎలా ఉంటుందండి? దేవుని క్రీస్తుని విడిచిపెట్టిపోతున్నావేమో, క్రీస్తులో ఉన్నాను చెప్పుకుంటూ పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ఒకరు అలాంటి జీవితం ఉంటే ప్రభుకు ద్రోహం చేసుకోకుండా, ప్రభుకు ద్రోహం చేయకుండా, ప్రభు వైపు మల్లు, ప్రభు వైపు తిరుగు. ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు. లోబడని ప్రజల వైపు ధిరమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడు. కనుక ఒక కుక్క వాళ్ళని పోలి చెప్తున్నాడు, ఒక పందిని పోలి చెప్తా ఉన్నాడు. వీళ్ళు ద్రోహం చేసిన వారుగా ఉంటారు. దేవునికి ద్రోహం చేయకండి. ఎందుకంటే నేను ప్రేమించాడు కదండి, స్వరక్తం ఇచ్చి కొన్నాడండి, సొత్తుగా చేసుకున్నాడండి. ఆయన రాజ్యం స్థాపించాలని, నీ ద్వారా రాజ్యం స్థాపించాలని, నువ్వు కృతాకాశం కృత భూమిలో ఉంటే ఆ కృతాకాశం కృత భూమిలోకి ఆయన రావాలని ఆయనకు ఉద్దేశం అండి. కనుక ప్రభువు చక్కని ప్రేమ మన పట్ల చూపితే మనం ద్రోహం చేసేవారుగా ఉన్నామేమో. జాగ్రత్త పిల్లలారా, ఆలోచించండి. వాక్యము హృదయంలో గ్రహించండి, హృదయంలో చేర్చుకోండి. ఒకవేళ ఎలాంటి పొరపాట్లు ఉంటే ఇప్పుడే ప్రభు మళ్ళీ ప్రభు దగ్గర పశ్చాత్తపడి ప్రభును క్షమాపణ అడిగి కడగబడినట్టుగా ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించండి. మరలా మీకు మరి ఒకసారి